రోజు ఇడ్లీ తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే మినప్పప్పు, కొద్దిగా మెంతులు అయితే నానబెట్టేసాను. ఒక గ్లాస్ మినప్పప్పు, చిన్న స్పూను మెంతులు కలిపి నానబెట్టేసాను. 8 గంటలు నానబెట్టాలి ఇవి ఏవైనా కానీ. ఇదిగోండి, ఇక్కడైతే రాగులు, ఒక గ్లాస్ రాగులు, ఒక పావు గ్లాస్ బియ్యం కలిపి అయితే నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి అటుకులు, మిక్సీ పట్టే ముందుగా కొన్ని తెల్ల అటుకులు అయితే నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే నానిపోతాయి. ఇదిగోండి, తెల్ల అటుకులు, మెంతులు, మినప్పప్పు మిక్సీ అయితే పట్టేసేయాలి. గట్టిగా పట్టుకోవాలి, పల్చగా చేయకూడదు. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో మనం నానబెట్టిన బియ్యము, రాగులు అయితే కలిపి అవి కూడా మిక్సీలో కొద్దిగా వాటర్ తక్కువ వేసి కలుపుకొని బరకగా పట్టుకోండి. రవ్వ వేసిన ఫీలింగ్ వస్తుంది ఇడ్లీ తినేటప్పుడు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి రాత్రి అంతా నానబెట్టి పొద్దునైతే ఉప్పు కలుపుకొని బాగా కలిపేసుకొని ఇడ్లీ అయితే వేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఓకేనా, బాయ్.